లావణ్య ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వస్తుంది. ఒకసారి లావణ్య ఏంటి మస్తాన్ సాయిని ఇప్పుడే అరెస్ట్ చేసినట్టు తెలిసింది. ఏంటి ఏమని పెట్టారు కేసు? ఆల్రెడీ అందరికీ తెలిసిందే అండి. నేను చాలాసార్లు మెన్షన్ చేస్తూ వచ్చాను, కానీ నా దగ్గర ఎవిడెన్సెస్ లేకపోవడంతో నేను ఎప్పుడు ముందుకు రాలేదు. 2 రోజుల పాటు మీ ఇంట్లో ఉన్నాడు, మిమ్మల్ని బెదిరించాడు, మిమ్మల్ని చంపబోయాడని తెలిసింది. అవునండి, తనకి అల్టిమేట్గా తనకు కావాల్సింది జరిపించుకోవడానికి అయితే తను చంపడానికే ఉన్నాడు. అండ్ ఇప్పుడు కాదు, ఏ రోజుకైనా సరే నన్ను ఇప్పుడు ఈ కేసు పెట్టిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే నాకు ప్రాణహాని ఉంటుంది. ఏంటి మీ వీడియోలనా లేకపోతే ఇతర వీడియోలు ఉన్నాయనేసి మీరు కంప్లైంట్ ఇచ్చారు? దాదాపు ఒక 1500 to 2000 వీడియోస్ ఉన్నాయండి. నా బాధ అంతా నాకేం జరిగిందో అండ్ మస్తాన్ అంతా నాకేం చేశాడో క్లియర్గా రాశానండి. ఇంకా పోలీసుల పైన నమ్మకంతో మన న్యాయవ్యవస్థలో కూడా మీ మీద కేసులు అక్రమంగా పెట్టించాడు, డ్రగ్స్ కేసులో ఇరికిచ్చాడు అనేది నిజమేనా? మీరు కంప్లైంట్ రాశారా? మస్తాన్ సాయి నాకు అక్టోబర్ 2022లో పరిచయం అండి. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా జరిగిందంతా నా పైన ఫ్యాబ్రికేటెడే. ఈ రోజు నాకు ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది, నేను ప్రూవ్ చేసుకుంటాను. మళ్ళీ నన్ను ఇరికిచ్చేశారనేసి మస్తాన్ సాయి ఇందాక అన్నాడు. అంత అబద్ధం అండి, అబద్ధం. అతను చెప్పేది అంత అబద్ధం. కాని పక్షంలో అతనికి ఈ కేసు పైన రిమాండ్కి అయితే పంపించరు. ఏంటి కాజా కూడా అరెస్ట్ అయ్యాడు, సుబాని హోటల్ ఆయనకి సంబంధించి ఆయన 5గురు వచ్చారండి మరి మా ఇంటికి నా పైన దాడి చేయడానికి. ఇది లావణ్య చెప్తుంది. తన ఇంట్లో నన్ను చంపడానికే వీళ్ళంతా కూడా వచ్చారు. దాదాపు 1500 వీడియోల దాకా కూడా హార్డ్ డిస్క్లో ఉన్నాయి. అవి నా దగ్గర ఉన్నాయని తెలిసే మస్తాన్ సాయి నన్ను చంపడానికి వచ్చాడు. నన్ను ఎలాగ చంపేశాడు కాబట్టి నాలాగా వేరే అమ్మాయి ఎక్కడా కూడా ఇట్లా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో నేను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను. సో అన్ని ఆధారాలు కూడా పోలీసులకి సమర్పించారనేసి కూడా లావణ్య చెప్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ కేసులోనే మస్తాన్ సాయి ఇప్పుడు రిమాండ్కి వెళ్ళాడనేసి కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి.